పాలకడలిలో శయనించినప్పుడు నల్లటి మేను కలిగినటువంటి ఆ స్వామి నల్లటి ఆకాశంలాగా ఆ పాలకడలిలో సముద్రంలో అలలు ఏ విధంగా అయితే ఉంటాయో పాలకడలిలో అలలు అలా ఎగురుతూ ఉంటే ఆ పాల చుక్కలు ఆ నల్లటి స్వామి పైన పడితే నల్లటి ఆకాశం ఎంత చుక్కలతో మెరుస్తున్నట్టుగా ఉంటుందో ఆ పరమాత్మ అనంత పద్మనాభ స్వామి పాల్కడలిలో ఆ విధంగా ఉంటాడట. ఒక ఆకాశమంతా కూడా చుక్కలతో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా పరమాత్మ ఉంటారట. అలా ఉన్నటువంటి పరమాత్మని మనం ప్రతిరోజు నిద్రించే సమయంలో ఆ స్వామిని ధ్యానించాలి. అక్కడ ఆ పాలకడలిలో ఇసుక ఉంటుంది కదా, సముద్రం దగ్గర ఎక్కడైనా కూడా ఇసుక ఉంటుంది కదా, ఆ పాలకడలి దగ్గర ఉన్నటువంటి ఇసుక మౌక్తికము అంటే ముత్యాల వలె ఉంటుందట. ఆ స్వామి ఎంతో సుగంధాలు వచ్చేటువంటి మాలలన్నీ కూడా వేసుకొని హాయిగా పూలమాలలు, కమలాలు, కలువలు ఇలాంటివన్నీ, తులసి, మనకు సుగంధాలు వచ్చేటువంటి పుష్పమాలన్నీ కూడా వేసుకుంటూ ఉంటారట. నవరత్నాలతో మణిగణై ఎన్నో అద్భుతమైనటువంటి మణులతో ఉన్నటువంటి మాలలతో, ముక్తాహారాలతో అంటే ముత్యాల మాలలతో ఆయన శోభిస్తూ ఉంటాడట. మామూలుగా మనం ఏదైనా ఆలయంలో పరమాత్మ